ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మిమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 219వ కీర్తన, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఇది యేసు నాద సత్యము, ఇలను చాటుడి నిత్యము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు, నేను లేతురు, నాదు వరసలు నిజమిది. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. పాప మరణ నరక బలములు ప్రభుని శక్తికి ఓడెను. పాపినకు నన్ను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. మరణమా నీ ముల్లు ఎక్కడ, మరణమా జయమెక్కడ, మరణమా నీ ముల్లు విరిగే, మహిమ క్రీస్తులో నిప్పుడు. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. శిలయు ముద్రయు బలిమి కావలి, బలిమిలాయెను రాత్రిలో. ఇలయు పరమును కలిసి కొనియెను, వెలుగునందిన క్రీస్తులో. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. మృతులు మీదగు వారలందరూ బ్రతికి లేతురు సత్యము. ప్రేతలను జీవింపజేయు హృదివి క్రీస్తుని విజయము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. స్తుతియు మహిమయు ఘనత నీకే, స్తుతికి పాత్రుడ రక్షక. స్వంత రక్తము చిందితివి నా స్వామి, ఇదే నా అంజలి. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 222వ సంగీతం, క్రీస్తు నేడు లేచెను ఆ హల్లెలూయా పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుచుదాం. క్రీస్తు
పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. అందరం కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెలను నీ మార్గము తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరాను చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్ము కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకున్న వారిని కాయము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామముకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడునుగాక. ప్రార్థించుదాము. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము దైవ ప్రేరిత కార్యోన్ముఖత వ్యక్తము చేయనట్లు క్రీస్తు ఆహ్వానము. కనికరము గల దేవా, ప్రేమ క్షమాపణలను అందించు దైవ ప్రేరిత పనిలో విధేయతతో నీ ఆదేశమునకు లోబడి పనిచేయుటకు నీ సంఘముపై పరిశుద్ధాత్మ శక్తినిచ్చినందుకు నీకు వందన స్తుతులు చెల్లించుచున్నాము. దైవ ప్రేరిత కార్యక్రమంలో పాల్గొని నీతి, న్యాయము, శాంతి, సమాధానములను అందించు ఆహ్వానము నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు సంగినందుకు వందనములు. యేసుక్రీస్తు ద్వారా నీకు అంగీకారమైన ఆత్మీయ బలుల నర్పించు పరిశుద్ధ యాజకులనుగా ఉండు సజీవమైన రాళ్లవలే ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడినట్లును అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా జీవించుచూ పరిపాలించునుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనము కూర్చోనుండగా దీని ఒక వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని 31వ వచనం వరకుల వాక్యాన్ని చదువుగా విందాం. ఈ పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 25వ వచన ప్రారంభం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా
చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు నా దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తింపకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను, నేను మేపుతున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ మటునకు మొదటి పాఠము సరి. పడదాం. కీర్తనల గ్రంథంలో నుంచి 47వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలుగా 47వ సంకీర్తన మొదటి చరణము ప్రారంభము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయెను. స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినిప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోనండి. మనము కూర్చొని ఉండగా పత్రిక పాఠము చదవగా విందాం. పరిశుద్ధుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలని చదువుగా విందాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనము నుండి 10వ వచనం వరకు
చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాటను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలక తలరాయి ఆయును, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయును. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ మట్టుకు పత్రిక పాఠము సరి. లేచి నిలబడదాం. లేచి నిలబడినగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 20వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 23వ వచనం వరకుల వాక్యాన్ని చదువుగా విందాం. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం వరకు గల లేఖన భాగమును చదవగా విందాము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఇంత మట్టుకు చదవలసిన సువార్త పాఠ్య భాగము సరి.
అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకం నుంచి 471వ సంగీతం ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం.
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రమైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభ, పరిశుద్ధాత్మ దేవ, మా సృష్టికర్త, మా రక్షణకర్త, మా విమోచకుడ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం. నాయన, ఈ యొక్క విశ్రాంతి దినమున నీ యొక్క బిడ్డలంగా మేము నీ సన్నిధానంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోచుండగా నాయన, పరిశుద్ధాత్మ దేవ, మా హృదయాన్ని సిద్ధపరిచి మంచి నేలగా చేసి మా హృదయంలో పడిన వాక్యము మొలకెత్తి నూరంతులుగా అరవదంతగా ఫలించి వాక్యానుసారంగా నీ యొక్క వాక్యానికి లోబడి మేము జీవించినట్లు నీ కృప చొప్పున మాకు సహాయం చేయమడుగుచున్నాం. హృదయం వలె మా హృదయాన్ని తెరచి మీ యొక్క వాక్యమునందు లక్ష్యం ఉంచినట్లు అనుగ్రహించండి. ప్రతి విధమైన అంధకార శక్తులు బంధించి పార్ద్రోలి దేవా, నీ కుమార్తెన నన్ను మీ చోటును మరుగుపరిచిన ద్వారా నాతో బిడ్డలందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఈరోజు విశ్రాంతి దినమున ఈస్టర్ తర్వాత మన యొక్క బైబిల్ ఆల్మనక్ ప్రకారం ఈస్టర్ తర్వాత 5వ ఆదివారంగా మనము ధ్యానించుకుంటూ ఈరోజు అంశముగా దైవ ప్రేరిత కార్యోన్ముఖత మిషన్ వ్యక్తము చేయనట్లు క్రీస్తు ఆహ్వానము అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మిషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే అసైన్మెంట్ లేదా ఒక ప్రత్యేకమైన బాధ్యత లేదా ఒక ప్రత్యేకమైన బాధ్యతను నెరవేర్చుటకు ఇవ్వబడిన పిలుపు అనేటటువంటి విస్తృతార్థం కూడా ఈ యొక్క మిషన్ అనే మాటకు ఉన్నది. ఈ మిషన్లో నిమగ్నులైన వ్యక్తులు మరి ఎటువంటి ఆటంకాలు వంతరాలు వచ్చినా తమకు అప్పగింపబడిన పనిలో ముందుకు సాగుతూ మరి వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క మిషన్ అనేది దైవ ప్రేరితంగా అనగా దేవునిచే ఏర్పాటు చేయబడిన బాధ్యతగా పిలుపుగా ఉంటున్న సమయంలో ఆ పిలుపు పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అంటే ఏ విధంగా కార్యోన్ముఖత చూపాలి అన్న విషయాన్ని ధ్యానించినట్లయితే ఈ కార్యోన్ముఖత అన్న మాటకు అర్థం ఏంటంటే మనకు లేకపోతే ఎవరికైతే ఈ యొక్క మిషన్ అప్పగించబడిందో ఆ మిషన్ పట్ల వారు కలిగి ఉండవలసిన ఆ ఆరాటం, ఎంథ్యూజియాజం, సిద్ధపాటు, తప్పకుండా నెరవేర్చాలనేటటువంటి పట్టుదలతో కూడిన ఆ ప్రయత్నాన్ని కార్యోన్ముఖత అంటారు. దేవుని చేత అప్పగించబడిన ఆ మిషన్ ఏమిటి, ఆ మిషన్ పట్ల మనం ఏ విధంగా కార్యోన్ముఖం కావాలని తన యొక్క ఉద్దేశాన్ని ప్రభువు మనకు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. అంటే తను అప్పగించిన బాధ్యత పట్ల మనం ఏ విధంగా సంసిద్ధతను వ్యక్తపరిచి ఆ యొక్క పనిలో ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ యేసు ప్రభువు మనల్ని పిలుస్తున్నటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు తన యొక్క మిషన్ని మనకు తెలియజేసినప్పుడు మనం మన యొక్క ఉన్ముఖతను, సుముఖతను ఏ విధంగా లేకపోతే ఆసక్తిని ఏ విధంగా మనం వ్యక్తపరచాలంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని అనగా. ఎంత గొప్ప కార్యోన్ముఖత! ప్రభువు తాను అప్పగించబోయేటటువంటి ఆ మిషన్ లేదా ఎవరిని పంపాలి అనేటటువంటి దాన్ని ఆయన వ్యక్తపరిచినప్పుడు, ఆయన తెలియచేసినప్పుడు ఇంకా ఆయన నువ్వు వెళ్ళు యెషయా అని ఆయన చెప్పలేదు. కానీ ఎవరిని పంపాలి అనేటటువంటి ఆలోచనలో అనే ప్రశ్నలో ప్రభు ఉన్నప్పుడు యెషయా ఆ యొక్క దేవునిచే అప్పగించబడిన, అసైన్ చేయబడిన ఆ యొక్క మిషన్ని మరి నెరవేర్చడానికి నేనున్నాను, నన్ను పంపు అనేటటువంటి సంసిద్ధతను వ్యక్తపరిచినట్లు మనం చూస్తాం. మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఇటువంటి రెస్పాండ్ మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క పని విషయంలో కానీ
ఏ విధంగా అయినా సరే దేవుని యొక్క పరిచర్య చేయడానికి, పరిచర్యలో అనేక రకాలుగా వాడబడటానికి, దేవుని యొక్క పని చేయటానికి పరిశుద్ధాత్మను మన యొక్క హృదయాల్లో ప్రేరేపణ ఇస్తూ ఉన్నప్పుడు మనం నిరాసక్తత చూపుతాం, వాయిదా వేస్తాం, లేకపోతే అయిష్టతని వ్యక్తపరుస్తాం, వంకలు చెప్తాం, తప్పించుకోవాలని చూస్తాం. ఆ విధంగా చేసిన దైవజనులు కూడా మన యొక్క వాక్యంలో ఉన్నప్పటికీ వారు తప్పల వారు దేవుని యొక్క ఆ మిషన్ మీద వెళ్ళి తీరినటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభువు యొక్క మిషన్, అంటే ప్రభువు తెలియజేస్తున్నటువంటి, పిలిపిస్తున్నటువంటి ఆ మిషన్ ఏంటి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నట్లయితే, తొలి సృష్టిలోనే తనతో సన్నిహితంగా ఉన్న మానవుడు తన యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపి దేవునికి దూరుడై నిత్యనాశనం వైపు మరి జారిపోతూ నరకం వైపు వెళ్తున్న ఆ మానవుని తాను వదులుకోలేక తన కుమారుని ఈ లోకానికి పంపించి పాపమెరుగని యేసును మరి మనం ఉండవలసిన స్థానంలో పాపిగా ఉంచి మన పాపములకు తాను న్యాయంగా విధించినటువంటి ఆ శిక్షను ప్రభువుపై మోపి ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా తిరిగి మనల్ని తన దగ్గరికి తీసుకోవాలా. ఇక నిత్య నరకం లేదు కానీ నిత్య జీవములోనికి మనల్ని తీసుకుంటానికి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దేవుడు చేసిన ఆ మహారక్షణ కార్యాన్ని ఎరిగిన మనము ఆ యొక్క రక్షణ సువార్తను సకల మానవాళికి ప్రకటించడమే ఆ యొక్క మిషన్. ఈ యొక్క మిషన్ అనేటటువంటి మనకు అప్పగింపబడిన బాధ్యతను మనం చేపట్టే క్రమంలో మనం సాధనాల వరకు మాత్రమే ఏం చెప్పాలా, ఎవరితో చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. మనం సాధనాలుగా వెళ్ళమన్న చోటికి వెళతాం, చేయమన్నా చేయటం, చెప్పమన్నా చెప్పడం మాత్రమే. నడిపించేది పరిశుద్ధాత్ముడే, ఎదురయ్యేటటువంటి ఆటంకాలను తొలగించేది పరిశుద్ధాత్ముడే. ప్రకటించబడిన ఆ యొక్క రక్షణ వార్త నశించుతున్న మానవాళి హృదయాల్లో మరి మొలకెత్తింపజేసి ఆ రక్షణ వార్తను ఫలింపచేసి వారిని రక్షణలోనికి నడిపించేది పరిశుద్ధాత్ముడే. మనము మన యొక్క సంసిద్ధతను, మన యొక్క యాక్సెప్టెన్సీని యెషయా వలె ఆయనకి మనం తెలియచేస్తే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు ప్రభువా అని మనం చెప్పగలిగితే మనము ధన్యులు అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం సాధనాలు మాత్రమే. మనకు ఎటువంటి ఈ యొక్క మిషన్ పట్ల మనం ఎటువంటి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో కనుక మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే కొరింథు సంఘంతో మాట్లాడుతూ, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది ఇంకా మరి ఆసక్తిని లేదా సంసిద్ధతని, ఇష్టాన్ని మరి దేవునికి తెలియజేయటానికి ఇంకా మించినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ అంటే నేను వెళతాను, నన్ను పంపించు, నాకు ఇష్టమే, నన్ను వాడుకో అంటానికి అంటే మించినటువంటి ఉత్కృష్టమైన రెస్పాండ్ అనగా, ప్రకటించపోతే నాకు శ్రమ, ప్రకటిస్తాను, నాకు ఇష్టమే, నన్ను పంపు, ఇది ఒక లెవెల్. ప్రకటించపోతే నాకు శ్రమ అనేది ఇంకా యొక్క పిలుపుకు రెస్పాండ్ అయ్యే విధానంలో ఉత్కృష్టమైన విషయంగా మనం చూస్తాము. దేవుని యొక్క పిలుపు మనల్ని ఏదో రకంగా తన యొక్క పరిచర్యలో వాడబడటానికి మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన పిలుపు పట్ల
మనకు ఉండవలసిన, మనం రెస్పాండ్ అవ్వవలసిన విధానంలో ఆ యొక్క ఆరాట ఉండాలా, బాధ్యత ఉండాలా, నిర్లక్ష్యం అనేది ఉండకూడదు, తహతహలాడాలా. ప్రకటిస్తూ వల్ల, ఆయన అప్పగించిన ఆ యొక్క మిషన్ను నిర్వహించడం వల్ల మనకు వనగూడేదేంటి? పౌలు గారు అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, ఇష్టపడి చేస్తే జీతం కలుగుద్ది. దేవుడు దేన్ని ఉచితంగా చేయించుకోడు, ప్రతి దానికి లెక్క కడతారు. మనం అనీతిమంతులము, పనికి మాలిన వాళ్ళం అయితేనే తన యొక్క అపరిమితమైన ఆ యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. అలాంటిది తన కోసం, తన యొక్క పరిచర్య కోసం ఒక చిన్నది, ప్రభు అంటాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు నా పేరటి ఇస్తే వారి వారి యొక్క ఫలాన్ని పొందుతారని. అలాంటిది మనము ఆయన యొక్క పరిచర్యను జరిగించడానికి, ఆ మిషన్లో మన బాధ్యతను నమ్మకంగా మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకెంత గొప్ప ఫలాన్ని మనకి, మన యొక్క కుటుంబాలకి, మన తరాలకి ఇస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మొదటి పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే, బబులోను చెరలో మరి తమ దేశానికి దూరంగా పరాయి పాలకుల ఆ దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొద్దకు వారు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగవలసిన ఆవశ్యకతను, దేవుడు మరి ఏ విధంగా వారిని విమోచించబోతున్నాడు అనేటటువంటి వార్తను, ఆ హెచ్చరికలను ఖండితంగా తెలియచేయటానికి యెహెజ్కేలు ప్రవక్త వారి వద్దకు పంపబడతాడు. యెహెజ్కేలు మరి తనకు అప్పగింపబడిన, తనకి బయలుపరచబడిన దర్శనాల ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క హెచ్చరికలను వారికి తెలియజేస్తాడు. యెహెజ్కేలు ఇంచుమించు 22 సంవత్సరాలు అక్కడ మరి ఆ బబులోను చెరలో ఉన్నటువంటి ఆ యూదులందరితో దేవుని యొక్క మాటను తెలియచేయటానికి మొదలుపెట్టిన క్రమంలో 4 సంవత్సరాల తర్వాత అతని భార్య చనిపోతుంది. దేవుడు దుఃఖపడొద్దంటాడు. ఎన్నో అంతరాలు. మరి యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 1-13 వచనాల్లో ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు పెలట్య అనేవాడు చచ్చిపోతాడు. అలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఆయన హెచ్చరికలను నిర్మోహమాటంగా, ఖండితంగా వారికి తెలియచేసే క్రమంలో అనేకమైన ఆటంకాలను యెహెజ్కేలు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుకు వేయక దేవుని యొక్క వార్తను వారికి ప్రకటిస్తూ, ఏ విధంగా దేవుడు వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపును దయచేస్తాడో, ఏ విధంగా వారికి విడుదల తెలియజేస్తాడో వారిని తెలియజేస్తూ మరి వారికి ప్రకటించినప్పుడు వారు అనేకులు ఆయన వైపు తిరిగి, దేనివల్ల వారు దేవుని యొక్క కోపానికి గురై, ఉగ్రతకు గురై బబులోను చెరకు పంపబడతారో ఆ విషయాన్ని గ్రహించిన వారై పశ్చాత్తాపపడి వారు దేవుని వైపుకు తిరిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని వైపుకు తిరిగిన వారిని తిరిగి దేవుడు వారిని ఆ చెర నుంచి విమోచిస్తాడు. ఈ యొక్క మిషన్లో దేవుని యెహెజ్కేలును వాడుకున్నప్పుడు అతడు ఎటువంటి పరిస్థితులకు వెనుకడుగు వేయక ముందుకు సాగిన విషయాన్ని మనం చూస్తాం. మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో కోరహు కుమారులు చేసినటువంటి గానం 47వ కీర్తనలో ఎందుకు ఈ యొక్క ప్రజలందరూ దేవుని స్తుతించాలో, ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఎందుకు ఆయన్ని ఆశ్రయించాలో, ఎంత శక్తి గలవాడో అన్న సువార్తను ఆ యొక్క కీర్తన ద్వారా వారు ప్రకటించినట్లు మనం చూస్తాం. పాడటం ద్వారా కూడా మనం ప్రకటించవచ్చు దేవుని. మళ్ళీ దావీదు గారు సాక్ష్యం ఇచ్చిదా అనేటటువంటి కీర్తనలో పాడతాడు, బోధ చేయలేను, వాదములకు పోను, కానీ నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు. మనం చేయలేని దానికంటే దేవుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు. నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు నేను ప్రకటిస్తాను అని కవి ఆ యొక్క పాట ద్వారా దేవుణ్ణి ప్రకటించినట్లు మనం చూస్తాం. మరి ప్రభువును మన జీవిత అనుభవాల ద్వారా ప్రకటించే వరంగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రభు యొక్క ప్రేమను మరి బట్టి మిషనరీలు తమ యొక్క ఆస్తిపాస్తులు, తమ జీవితాశయాలు, తమ ఉద్దేశాలు, తమ ఆశలు, లేకపోతే ఏవేవో వాళ్ళు తమ జీవితాలు, భవిష్యత్తు గురించి, తమ కుటుంబాల గురించి నిర్మించుకునేటటువంటి ఆ ఊహలు, కలలు అన్నీ పక్కకు పెట్టి దేవుని యొక్క పిలుపును అంగీకరించి తమ ఆస్తిపాస్తులను, స్వజనాన్ని, స్వదేశాన్ని వదిలిపెట్టి వాతావరణం కాని వాతావరణంలో దేవుని యొక్క ప్రేమ వారిని తొందర పెడుతూ ఉంటే వారు ఈ యొక్క దేశానికి, మన దేశంలో అనేక వెనుకబడిన దేశాలకు వచ్చి ప్రభు యొక్క రక్షణ సువార్తతో పాటు మరి వారు విద్యాలయాల్లో స్థాపించి అన్ని రకాలుగా అణగారిన వారిని పైకి తీసుకుని వస్తూ ప్రభు యొక్క రక్షణ వార్తను ప్రకటిస్తూ ప్రభు వెలుగులోనికి వారిని నడిపించిన ఆ యొక్క వైనాన్ని మనకు ఈ విషయం తెలిసిన విషయమే. మనందరము ఆ యొక్క ఫలాలను అనుభవిస్తున్న వారమే. నిజంగా అనారోగ్యాలు కలుగుతున్నా, కుటుంబ సభ్యులు మరణిస్తూ ఉన్నా, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోక నాగటి మీద చేయి వేసి మళ్ళీ వెనక్కి తిరగవద్దు అనేటటువంటి ఆ యొక్క పిలుపు మేరకు వాళ్ళు వెనక్కి వెళ్ళక కడవరకు నమ్మకంగా ముందుకు సాగి అనేకులు తాము ప్రకటించిన చోటే తమ యొక్క జీవితాలను సాధించినటువంటి మిషన్ మీద ప్రభు అప్పగించిన బాధ్యత మీద ఉన్నటువంటి మిషనరీస్ని మనం చూస్తాము. వారు మరి ఆ విధంగా త్యాగపూరితంగా అజ్ఞానాంధకారంలో ఉన్న మనల్ని దేవుని యొక్క వెలుగు వైపుకి నడిపించినప్పుడు ప్రభువుని అంగీకరించిన భక్తులు, దేవుని యొక్క సేవకులు పాటల ద్వారా పండిత పామర జనులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే విధంగా వాళ్ళు పాటలు రచించి ఆ పాటల ద్వారా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తాం. మనం కనీసం మందిరంలో నోరు తెరిచి పాటలు పాడగలుగుతున్నామా? మనం హృదయంతో దేవుని స్తుతించగలుగుతున్నామా? ఆ విధంగా హృదయంతో మనం దేవుని స్తుతించగలిగితే నిజంగా మనం ప్రకటించే వరంగా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. ఈ యొక్క సువార్త ప్రకటన లేదా మిషన్ అనేది కేవలము సేవకుల యొక్క, పాస్టర్స్ యొక్క, లేకపోతే గాడ్స్ మినిస్టర్స్ యొక్క బాధ్యత మాత్రమేనా? మనం చదువుకున్న పత్రిక పాఠంలో పేతురు గారు తన యొక్క మొదటి పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. ఎవరని అంటే ఈ యొక్క సార్వత్రిక యాజకత్వము అంటే దేవుని యొక్క పరిచర్య ఫుల్ టైమ్గా మరి ఒక మందిరంలోనూ లేకపోతే ఒక దేవుడు పంపిన చోట్లను ఉండి ఫుల్ టైమ్గా దేవుని యొక్క పరిచర్య చేయటం అనేది అది ఒక రకమైన బాధ్యత అయితే, దేవుని ప్రజ అయిన మనము ఆయన యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయటానికి ఏర్పరచబడిన వంశంగా దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిచర్య దేవుణ్ణి ఎవరైతే చీకటిలో ఉండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించబడ్డారో, ఇదే మనకి ఒక మంచి, మనము వెలుగులో ఉన్నాము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము, దేవుని ప్రజగా అంటున్నారు కదా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి. మనం దేవుని ప్రజగా ఉన్నాము, వెలుగులో ఉన్నాము అన్న దానికి ఒక సాదృశ్యం ఏంటంటే, మనము ఆయన గుణాతిశయములను ప్రకటించే వరంగా ఉండగలిగితేనే మనము ఆయన ప్రజగా వెలుగులో నుంచి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపింపబడిన వారంగా, రాజులైన యాజక సమూహంగా మనం ఉంటాం. ఎందుకంటే చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారెప్పుడు, దేవుని ప్రజ అయిన వారెప్పుడు
కనికరింపబడిన వారు ఎప్పుడు మిగిలిన వారు కూడా అటువంటి కనికరంలోనికి రావాలని, మిగిలిన వారు కూడా అటువంటి వెలుగులోనికి నడిపించబడాలని ఆ ఆరాటాన్ని యెషయాలాగా పౌలులాగా కలిగి ఉంటారు. కాబట్టి ఆయన వెలుగులో మనం ఉన్నామని అనుకుంటూ, లేదా విమోచించబడ్డామని అనుకుంటూ సువార్త ప్రకటన లేదా ప్రభువుని గురించి చెప్పడం నా బాధ్యత కాదు అనుకుంటే మనము దేవుని ప్రజగా ఎంచబడము. ఎందుకంటే ఆయన సకల సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞను, ఈ యొక్క ఆజ్ఞ అందరికీ ఇవ్వబడింది. ఈ యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చే వారంగా ఉంటేనే, ఆయన ఆజ్ఞకు లోబడితేనే ఆయన ప్రజగా ఉంటామన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక మార్లు మనం మరి ప్రకటించలేకపోవచ్చు, ప్రసంగాలు చేయలేకపోవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి వివరించలేకపోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎవరైతే మరి యెషయా వలె నన్ను పంపు నేను వెళ్తాను అనేటటువంటి ఆసక్తతను, లేకపోతే దేవుని గురించి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలి, సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి అనేటటువంటి ఆజ్ఞకి ఎవరు విధేయులుగా ఉండగోరతారో వారు ప్రార్థించి, ప్రభువా నీ గురించి వాడబడాలని, నీ యొక్క పరిచర్యలో వాడబడాలని, నిన్ను ప్రకటించాలని నాకు ఆసక్తిగా ఉంది, నీ యొక్క ఈ ఆజ్ఞను నేను నెరవేర్చవలసిన దాననుగా లేదా నెరవేర్చవలసిన వాడనుగా ఉన్నాను అని మన అంగీకారానికి దేవునికి తెలియచేస్తే పరిశుద్ధాత్మదేవుడు అద్భుతంగా ద్వారం తెరుస్తాడు. ఎవరికి చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ విధంగా ఆయన్ని ప్రకటించాలో పరిశుద్ధాత్ముడే మనల్ని లీడ్ చేస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేయాలా. విన్నవారి హృదయంలో కార్యం చేసేది ఆయనే. ఆయన్ని ప్రకటించినందుకు మనం సాధనాలుగా ఉంటాం, మనకు రావాల్సిన జీతం మనకి వస్తుంది. ఒకవేళ కనుక ప్రకటించకపోతే, రకరకాలుగా వంకలు చెబితే, లేకపోతే ఆ యొక్క మన జీవితకాలం అంతట్లో ప్రభువుని గురించి మనం ఇతరులకు చెప్పాల్సింది, ఇతరులకు ప్రకటించాల్సింది, ఆయన ఆజ్ఞకు లోబడి సర్వసృష్టికి సువార్తను చెప్పమన్న ఆయన ఆజ్ఞకు మనం లోబడకపోతే మనం పడుకున్నాం. 471వ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చరణం ఉంటుంది. 471వ కీర్తనలో 2-4 చరణాలు చూసినట్లయితే, ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమును, అంటే దేవుని యొక్క మరి యేసు ప్రభువుని గురించి మనం రక్షణలో ఉన్న మనము దేవుని గురించి తెలియచేయాలి, ఆయన శక్తిని తెలియచేయాలా, ఆయన ప్రేమను తెలియచేయాలా, ఆయన మహత్వను తెలియజేసి ఆయన వైపుకు మరి నశించుతున్న వారిని, తెలియని వారిని నడిపించాలి అనేటటువంటి వాంఛ లేకుండా సోమరులంగా పనికి మాలిన వాటితో సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మనం కనుక కాలాన్ని వ్యర్థపరిస్తే ఆ కాలం అయిపోయింది, ఇంకా అవకాశం లేదు, క్లోజ్ అయిపోయింది, ఆ రోజు చింతతోడ నిలుస్తారు అని 4 చరణంలో అంటాడు. కాలమెల్లా గడిచిపోయాను, అయ్యో మోసపోయాను, పనికి మాలిన వాటితో సమయాన్ని పొద్దుపుచ్చాను, కనీసం ఆత్మల రక్షణ గురించి నేను ప్రార్థించలేదు, ప్రభువుని గురించి ఒకరికి కూడా చెప్పలేదు, ప్రభువుని ప్రకటించలేదు అనేటటువంటి పరిస్థితిలో మరి కాలమెల్లా గడిచిపోయిను, మోసపోతే నేను అయ్యో అని మనం గట్టిగా ఏడ్చా. అక్కడ గడిచినట్టు కాలం అయితే ఏడ్చినను రాదది. అప్పుడు ఎంత ఏడ్చినా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఏం చేయలేం. స్త్రీల మైత్రి సందర్భంగా కూడా పాడతాం, ఏడాదికి ఒక ఆత్మనైనా మనం రక్షించాలి అని. పాటల ద్వారా, వాక్యము ద్వారా, వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ దినదినము మరి మనకి ఆ యొక్క హెచ్చరికను అందిస్తూ, మన యొక్క బాధ్యతను గుర్తిస్తూ, మన యొక్క మిషన్ని మనకు తెలియజేస్తూ ఉంటే నిర్లక్ష్యంతో సోమరులంగా వాయిదా వేసి పట్టనట్టు ఊరుకున్నట్లయితే ఒడ్డు చేరి ఆయన ఎదుట నిలిచినప్పుడు ఒక్క ఆత్మ కూడా మనకి, మొదటి మన రక్షణ అసలు ఒడ్డు చేరినాక ఆయన ఎదుట ఉంటామా లేదా, రెండవది మనం ఎంతమంది ఆత్మలను సంపాదించాం. దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే దేవుని వైపుకి అనేకుల్ని తిప్పుతారో వారు ఆకాశమందు జ్యోతులుగా ప్రకాశిస్తారో అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ప్రభువు మన యొక్క ఆసక్తిని తెలియచేసినప్పుడు మనము ప్రభువు అప్పగించిన ఆ మిషన్ని నెరవేర్చడంలో ప్రభు మనల్ని ఒత్తుగా పంపడు. మనం చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో మహాశక్తి గల తన ఆత్మను మనపై ఊతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే
మనం వెనకడుగు వేయటం కానీ, ఆలోచిస్తాం కానీ, సిగ్గుపడతాం కానీ, లేకపోతే తత్సారం చేయటం కానీ, మొహమాట పడతాం కానీ, భయపడతాం కానీ ఏం చెయ్యం. పరిశుద్ధాత్ముడే ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని ధైర్యంతో మనల్ని నిలబెట్టి మనల్ని తన కోసం వాడుకుంటాడు. మన సొంత ఆలోచనలతో, మన సొంత జ్ఞానంతో, మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఏమన్నా మనం దేవుని యొక్క పరిచర్యను చేయటానికి ప్రయత్నిస్తే దానివల్ల ఉపయోగం లేదు సరిగదా. దాని వల్ల ఆ యొక్క నెగిటివ్ ప్రభావం వస్తకి మరి జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతోనే చేయవలసిన వారంగా ఉన్నాం. మన వల్ల నేనున్నాను, నన్ను పంపం ప్రభా అన్నప్పుడు ఆయన తన యొక్క ఆత్మచేత నింపుతాడు. ఏ విధంగా ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు. మనకు రావాల్సిన దాన్ని మనకిస్తాడు. తన నిత్య జీవులో మనల్ని చేర్చుకుంటాడు. అటువంటి ఆయన యొక్క మిషన్కి దీవెనకరంగా రెస్పాండ్ అయ్యే వాళ్ళంగా మనం ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రమైన ప్రభా, నిన్ను ప్రకటిస్తాకి, నిన్ను కనపరుస్తాకి, నీ గురించి చెప్పడానికి మా జీవితాల్లో ప్రభా మేమే ఎప్పుడు ప్రభా నన్ను వాడుకో ప్రభా, నన్ను నీ యొక్క పరిచర్యలో ఏ విధంగా నేను నీకు ఉపయోగపడగలను, ఏ విధంగా నన్ను నింపుతావో, ఏ విధంగా వాడుకుంటావో అని మా సంసిద్ధతను నిత్యము ప్రభా నీ సన్నిధానంలో తెలియచేస్తూ ఆత్మలందు వాంఛ కలిగిన వారమై ఒడ్డు చేరి నీ ఎదుట మేము సిగ్గుపడకుండా ధైర్యంగా మేము నీ కొరకు సంపాదించిన ఆ యొక్క ఆత్మలను బట్టి నీ సన్నిధానంలో ఆనందించినట్లు ప్రభా నీవు ఇచ్చిన ఆ మిషన్ స్వార్థ ప్రకటన, పాప విమోచనార్థం నీవు ఈ యొక్క శిలువపై కార్చిన ఆ యొక్క రక్తాన్ని కార్చమనేటువంటి ఆ సువార్తను మేము ప్రకటించే వరంగా మేము ఎప్పుడు సన్నద్ధులుగా ఉంటాం. సహాయం చేయి. నీవే మాలో ప్రేరేపణ కలుగజేసినప్పుడు నిర్లక్ష్యం చేయక ప్రభా మరి వంకలు నెపాలు చెప్పకుండా ప్రభా ఎల్లప్పుడూ మేము సంసిద్ధులుగా ఉండడం ద్వారా మేము, మా కుటుంబాలు, మా తరాలు దీవించబడినట్లు నీ కృపచేత మాకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అపోస్తల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయుగ మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రకటనలను గమనిద్దాం. గత వారములో ప్రభువునందు నిద్రించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జొన్నలగడ్డ రవితేజ గారు, కంటిపూడి నోబుల్ శామ్యుల్ రాజు గారు, కట్ట ప్రమీల గారు వైఫ్ ఆఫ్ జామండ్లముడి దేవరాజు గారు, మండల శాంతమ్మ వైఫ్ ఆఫ్ ఆనందరావు, బోడపాటి లలిత గారు వైఫ్ ఆఫ్ దేవరాజు గారు. వీరు గత వారంలో ప్రభువునందు నిద్రించున్నారు. వారి యొక్క ఆత్మశాంతి కొరకును విడవబడిన కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన సంఘమా, ఈ నెల 13వ తారీఖు గురువారమున ప్రభు ఆరోహణ దినము కనుక దీన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆరాధన నిర్వహించడం జరుగుతున్నది. మీ అందరికీ ఆన్లైన్లో ఆరాధన క్రమమును పంపించడం జరుగుతూ ఉన్నది కనుక మీరందరూ ఆరాధనలో పాల్గొని ప్రభువును మహింపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. సంఘమా, మీ అందరి కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మీ యొక్క క్షేమము కొరకు, మీ యొక్క ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీరు మాస్కులు ధరించండి. భౌతిక దూరాన్ని పాటిస్తూ వైద్యుల సలహాలను మీరు గమనిస్తూ మీ యొక్క క్షేమమును, ఆరోగ్యమును కాపాడుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని బహుమానంగా అనుగ్రహించిన మా ప్రభువా నీకు వందనాలు. మేమందరము ప్రభా దేవాలయంలో కూడుకొనలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విధంగా ఆన్లైన్లో ప్రభా నిన్ను ప్రార్థించటానికి, నిన్ను గణపరచడానికి ప్రభా దీన్ని వీక్షించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా కరోనా ప్రబలుతున్నటువంటి నేటి దినములలో ప్రభా ప్రతి బిడ్డను మీ యొక్క సంరక్షణలో మీ కాపుదల చేత భద్రపరచుమని వేడుకొనుచున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభు వేసవి కాలంలో బహు ఎండల్లో ఉంటుండగా మీ చల్లని కాపుదల ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని వేడుకొనుచు ఉన్నాం. ప్రభువా గత వారంలో నాయన నీ అందు నిద్రించినటువంటి నీ ప్రియ బిడ్డల యొక్క ఆత్మకు శాంతిని, విడవబడిన కుటుంబాలకు ఆదరణను, ప్రభా నిరీక్షణతో కూడినటువంటి ధైర్యమును, సమాధానమును అనుగ్రహించుమని వేడుకొనుచు ఉన్నాం. మా యొక్క సంఘాన్ని, అధ్యక్ష మండలమును, దక్షిణ ఇండియా సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణమును, మా రాష్ట్రమును, దేశమును, అధికారులు, ప్రభుత్వాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రభా వైద్యాన్ని అందిస్తూ ఈ కరోనా మహమ్మారి ప్రభా దాని నుంచి విడుదల కొరకు వైద్యులు అందిస్తున్నటువంటి నాయన వారి యొక్క వైద్యమును బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత అధికారులు వారి యొక్క యంత్రాంగం పనిచేయనటువంటి కృప దయచేయమని ప్రభా రాబో వారమంతా నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మా సంఘముకు అనుగ్రహించి దీవించుమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి యేసునామము సంగీతం పాడుకుంటూ మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబుతో పరుడి ఆశ తోడ నిత్యము నేను పెంచుతున్నాము. ప్రార్థన చేద్దాం. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి
లోకమంతట సమాధానమును దయను విస్తరింపజేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నేను బతిమాలు కొనుచున్నాము. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు తోడే ఉండును గాక. మీ ఆత్మకును తోడైయుండునుగాక. ప్రార్థించుదము. ప్రభా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించు. ప్రభా మమ్మను కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలను దయకాదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలో చేదము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. నీవు ఏర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం లేనివాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచము. నీ నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడమైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకున్నట్లు మా శత్రుల ప్రయత్నాన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేదునని మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను 224వ కీర్తన, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచండి, పాడుకుందాం. ఇదిగో
ఎటమీర్చుక వేడినను మీకు మోదాము తోరాని ముందే చేయుదును. ఇదిగో నా శిష్యులారా ఎరుసాలెమునుడి ఉల్లాములందు కలత ఎల్లా విడుడి. నేను మళ్ళీ వచ్చేడి విధము మరువ